నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగర పరిధిలో డ్వాక్రా సంఘాలు అభివృద్ధి కోసం వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం కోసం డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేయాలని, తద్వారా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, అప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్త అభివృద్ధి చెందుతారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ మెప్పా డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, అలాగే యువత యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం, కుటీర పరిశ్రమల ద్వారా మహిళా సాధికారత సాధించడం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు. ఎంపీగా తన నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా చేస్తున్న కృషితో పాటుగా ప్రత్యేకంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీఓ వెంకట నారాయణ, జిల్లా అర్బన్ సమైక్య అధ్యక్షురాలు కె మీనాక్షి, టీఈలు, సిడిఓలు, ఎస్డబ్ల్యూలు, సిఓలు, సిఎల్ఆర్పీలు, టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్లతో పాటు జివి నరసింహారావు, సొంగ సంజయ్ వర్మ, వి నరసింహ చౌదరి, మాదిగాని గురునాథం, సంఖ్య విశ్వనాథం పాల్గొన్నారు.